హాయ్ ఆల్. ఇంకొక 5 రోజులైతే 2 ఇయర్స్ అయితదనమాట. ఒక సినిమా థియేటర్‌లో రిలీజ్ అయితదని జెప్తే నేను థియేటర్‌కి కూడా ఎళ్ళా. ఇంకొక గంటలో టికెట్స్ ఇస్తామన్నారన్నమాట. తీరా వెళ్తే సినిమా లేదు, క్యాన్సిల్ జేసేసారు. తెలుగులోనే రిలీజ్ అవ్వట్లేదని జెప్పారన్నమాట. చాలా షాకింగ్ అనిపిచ్చింది అప్పట్లో విషయం. సరే ఓటీటీలో వచ్చాక చూసుకుందాంలే తెలుగులో రిలీజ్ చేస్తారనుకుంటే 2 ఇయర్స్ తర్వాత ఇప్పుడొచ్చిందన్నమాట 'ఐలాండ్' స్టారింగ్ శివకార్తికేయన్ అండ్ రకుల్ ప్రీత్ సింగ్. 'కాహా' ప్లాట్‌ఫామ్‌లో తెలుగులో అవైలబుల్‌గా ఉంది. ఇప్పుడే చూసా. మూవీ ఎలా ఉందంటే, మూవీ అయితే చాలా బావుంది. నాకు నచ్చింది. ఇలాంటి ఎక్స్‌పెరిమెంట్ మూవీస్‌ని మనం ఎంకరేజ్ చేద్దాం అనుకున్నా, రిలీజ్ చేయడానికి వాళ్ళు రెడీగా లేరు. ఏంటో మరి. యాక్చువల్‌గా మన ఇండియన్ సినిమాస్‌లో ఇలా ఏలియన్, సైఫై మూవీస్ అనేవి చాలా తక్కువ. ఒకళ్ళు ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నారంటేనే అది కొంచెం తెగింపనే చెప్పాలి. రిలీజ్ చేసుంటే నిజంగా మంచి పేరొచ్చేది. చిన్న పిల్లలు గాని, పెద్దవాళ్ళు గాని అందరూ ఎంజాయ్ చేసేవారు. ఫ్యామిలీతో సహా చూసే సినిమా మాట. కామెడీతో పాటు ఒక మంచి మెసేజ్ కూడా ఉంది. అది కూడా బావుందన్నమాట. ప్లాట్ ఏంటంటే, ఒక డబ్బున్న బిజినెస్ మ్యాన్ ఉంటాడు. వాడికొక డిఫరెంట్ మెటీరియల్ ఒకటి దొరుకుతదన్నమాట. సో, దీంతో ఏంటంటే అర్త్ కోర్‌లోకెళ్ళిపోయి నోవా గ్యాస్ అని వాడు ఒక పేరు పెట్టుకుంటాడు. ఆ గ్యాస్‌ని బయటకి తీసుకురావాలనుకుంటాడు. అది చాలా పాయిజనస్ మాట. దాన్ని సంథింగ్ ఒక వెపన్ కింద క్రియేట్ చేసి, ఇది తెలిసిందేగా ఇది చేద్దాం అనుకుంటాడన్నమాట. అయితే ఈ న్యూస్ మన గ్రహంలో కాకుండా వేరే గ్రహంలో ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తదన్నమాట. వాళ్ళు ఏలియన్స్. దాంట్లో ఒకడొచ్చి దీన్ని ఆపాలనుకుంటాడు. ఎందుకు ఆపాలనుకుంటాడంటే, ఇలా మనుషులు చేసే పనుల వల్ల అర్త్ అనేది అంతరించిపోతే యూనివర్స్‌లో బ్యాలెన్స్ అనేది పోతది అని నమ్ముతారన్నమాట. వాడొచ్చిన తర్వాత మనుషుల్ని ఎలా అర్థం చేసుకున్నాడు, మన హీరోతో ఎలా కలిసాడు, వీడి వల్ల మన హీరోకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఇవన్నీ చూపిస్తారన్నమాట. లాస్ట్‌కి మన విలన్ని ఎలా ఆపాడు, దానికి హీరో ఎలా సాయం చేసాడు అన్నది స్టోరీ మాట. పాజిటివ్స్ ఏంటంటే వీఎఫ్ఎక్స్ అండ్ సీజీ అయితే చాలా బాగుందన్నమాట. ఎస్పెషల్లీ ఏలియన్ యొక్క సీజీఐ, దాని యొక్క యాక్షన్స్ కానీ ఇవన్నీ కూడా మంచి క్యాప్చర్ చేశారు. అది మన హ్యూమన్స్‌తో ఎలా ఇంటరాక్ట్ అవుతుంది అవన్నీ కూడా ఎక్కడ హార్డ్‌గా అనిపించలేదు. చాలా నేచురల్‌గా అనిపించిందన్నమాట. అండ్ వీళ్ళ దగ్గర కొన్ని ఐడియాస్ ఉన్నాయి. వెపన్స్ కానీ, యూఎఫ్ఓ డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయన్నమాట. కొంచెం క్రియేటివ్‌గా ఉన్నాయి. వాటి యొక్క సీజీఐ, వీఎఫ్ఎక్స్ కూడా చాలా క్లీన్‌గా అనిపించింది. కామెడీ సీన్స్ అయితే కొన్ని చాలా బాగున్నాయన్నమాట. ఏలియన్‌తో ఇంటరాక్ట్ అయ్యి మనోళ్ళు క్రియేట్ చేసే కొన్ని సీన్స్ అయితే అనిపించాయి. ఇంటర్వల్ బ్యాంగ్‌లో ఒక మంచి ట్విస్ట్ వస్తది. ఆ ట్విస్ట్ దగ్గర నుంచి చాలా అనిపిస్తది. క్లైమాక్స్ బావుంది. సింపుల్‌గా, డీసెంట్‌గా ఉంది. అండ్ ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. అది కూడా బావుంది. మీరు కూడా నాలాగే 2 సంవత్సరాలుగా ఈ సినిమా గురించి వెయిట్ చేస్తుంటే ఫైనల్లీ మన కోసమైతే రిలీజ్ చేశారు తెలుగులో. సో, మిస్ అవ్వద్దు. ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై.